ఒక స్టూడెంట్‌గా వచ్చి జాబ్ కొట్టి ఫ్రెషర్‌గా గానీ, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు గానీ సర్వే అవ్వచ్చా యూకే? ప్రొఫెషనల్ జాబ్ చేసుకుంటూ టాక్స్ ఎక్కువున్నాయి, ఎక్స్‌పెన్సివ్ యూకే అని చెప్తారు గానీ, ఎందుకు ఎక్స్‌పెన్సివ్, ఎందుకు టాక్స్ ఎక్కువుంటదో ఎవరు చెప్పరు. ఫైనల్‌గా యూకేకి వచ్చిన తర్వాత జాబ్ చేసే వాళ్ళకి ఇది వర్తా కాదా? హలో అందరూ. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి మనము యూకేలో స్టూడెంట్‌గా వచ్చానని రీసెంట్‌గా ఒక వీడియో చేశాను. సో, నేను ఈ స్టూడెంట్‌గా వచ్చి జాబ్ ఎలా కొట్టాను, జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత నేనేం చేస్తున్నాను, టాక్స్ గురించి, సాలరీ వచ్చిన తర్వాత మీకు ఎంత టాక్స్ కట్ అయితది. సో, ఫైనల్‌గా మీరు టేక్ హోమ్ ఎంత తీసుకెళ్తారు. సో, యావరేజ్‌గా చేసి చెప్తానన్నీ ఇక్కడ. సో, పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తోనే చెప్తున్నాను. ఫైనల్‌గా స్టూడెంట్ స్టూడెంట్ రూట్‌లో వచ్చి యూకేలో స్కిల్డ్ వర్కర్ వీసాలో ఉన్నాం గదా! జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు ఎవ్రీ మంత్ పే వస్తది. మీ ఏజ్‌ని బట్టి, మీ పొజిషన్‌ని బట్టి గూడా ఇక్కడ సాలరీ డిసైడ్ జేస్తారు. సో, నేను ఈరోజు ఈ వీడియో ఓన్లీ స్పెసిఫిక్‌గా 26 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ లోపు ఉన్న ఏజ్‌లో ఉన్న వాళ్ళ గురించి ఈ వీడియో జేస్తాను. ఎందుకంటే ఇక్కడ మాక్సిమం యూకేకొచ్చే వాళ్ళు స్టూడెంట్స్ ప్లస్ ఇండియాలో జాబ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఆ ఏజ్ కేటగిరీలో ఉంటారు కాబట్టి, సో నేను అలాంటి ఏజ్ కేటగిరీ చూస్ చేసుకున్నాను. సో నా జర్నీ యూకేకి ఎలా వచ్చానో నేను ఒక వీడియో చేశాను, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన డిస్ప్లే కూడా ఇస్తాను. సో మీరు చూసి చెక్ చేసుకోండి నా జర్నీ గురించి, ఎలా వచ్చాను యూకేకి అనేది. యూకేలో శాలరీ ఎలా ఉంటది? ఒక స్టూడెంట్‌గా వచ్చి జాబ్ కొట్టి ఫ్రెషర్‌గా గానీ, ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు గానీ సర్వే అవ్వచ్చా యూకేలో? సర్వే అవ్వచ్చా అంటే మై ఒపీనియన్ బ్యాచిలర్స్‌గా ఉన్నప్పుడు మీరు సర్వే అవ్వచ్చు. ఒకవేళ ఫ్యామిలీగా వచ్చారు అంటే ఈ ఏజ్ కేటగిరీలో 26-35లో సర్వే అవ్వడం కొంచెం ఇంపాసిబుల్. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటది. సో బోత్ పార్ట్నర్, డిపెండెంట్ ఇద్దరూ జాబ్ చేస్తే సర్వే అవ్వడం కొంచెం ప్లస్ పాయింట్ ఇక్కడ. ఇద్దరూ జాబ్ చేస్తే సర్వే అవ్వచ్చు. సింగిల్ పర్సన్ మీద డిపెండ్ అవ్వాలంటే కొంచెం డిఫికల్ట్ ఇక్కడ యూకేలో. మీకు శాలరీ ఎక్కువ ఉంది అంటే సర్వే అవ్వచ్చు. నేను ఓన్లీ చెప్పేది ఏంటిదంటే 26-35 ఇయర్స్ ఏజ్ కేటగిరీలో చెప్తున్నాను కాబట్టి వాళ్ళు సర్వే అవ్వచ్చా అంటే బ్యాచిలర్‌గా ఉంటే సర్వే అవ్వచ్చు. సో ఫ్యామిలీతో ఉంటే కొంచెం బిగ్ టాస్క్ అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం ఎక్స్‌పెన్సివ్. యూకేకెళ్ళావు, బాగా సంపాదిస్తున్నావు అనంగానే మీ నోట్లో నుంచి వచ్చేది మొట్టమొదట ఇక్కడ టాక్స్ డిడక్షన్స్ ఎక్కువుంటాయి యూకేలో అని. సో, టాక్స్ డిడక్షన్స్ ఎక్కువ అనేది ఏంటిది అసలు యాక్చువల్‌గా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనము. సో, యూకేలో రీజియన్‌ని బట్టి ఏరియాని, సో, నేనుండేది వేల్స్‌లో కాబట్టి వేల్స్ ట్యాక్స్ బ్యాండ్ డిఫరెంట్. స్కాట్లాండ్‌లో ఉండే వాళ్ళకి ట్యాక్స్ బ్యాండ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. సో, నేను బేస్ చేసి మాట్లాడేది వేల్స్‌లో. సో, వేల్స్‌లో ట్యాక్స్ బ్యాండ్ ఎలా ఉంటదంటే మీకు చూపిస్తాను. సో, ఇది ఇన్‌కమ్ ట్యాక్స్ రేట్స్ అండ్ బ్యాండ్స్. సో, ఇక్కడ మీరు చూస్తే టాక్సబుల్ ఇన్‌కమ్ ట్యాక్స్ రేట్ ఉంది గదా! సో, ఈ బ్యాండ్స్ అన్నట్టు ఇక్కడ. సో, పర్సనల్ అలయన్స్ వచ్చేసి 12,570 వరకే మీకు జీరో ట్యాక్స్ అన్నట్టు. సో, ఫుల్ టైమ్ ఎంప్లాయర్‌గా ఉన్నప్పుడు మీరు పర్సనల్ అలవెన్స్ 12,570 ఉంది గదా! 0% రేట్ అని. సో, మీకు ఓవరాల్ యాన్యువల్ ఇన్‌కమ్‌లో ఈ 12,570ని మైనస్ చేసిన తర్వాతనే మీకు టోటల్ అమౌంట్‌కి ట్యాక్స్ ఏస్తారు. అది మాత్రం క్లారిటీగా ఉండండి అందరూ. ఎందుకంటే చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఏం లేదు, ఎగ్జాంపుల్‌గా 35,000 సాలరీ మీకుంది. ఆ 35,000స్‌లో ఈ 12,570 మైనస్ చేయండి. ఆ మైనస్ చేసిన రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఉంటది గదా! ఆ అమౌంట్‌కి ఈ 20% ట్యాక్స్ అనేది మీకు పడతది. సో, హయ్యర్ రేట్ ఉన్న వాళ్ళకి 40%, అడిషనల్ రేట్ ఉన్న వాళ్ళకి 45%. సో, ఈ యూకేలో ఇలాంటి ట్యాక్స్ బ్యాండ్స్ ఉంటాయన్నట్టు. సో, మీరు ఏ బేసిక్ పేలో ఉన్నారో మీరు చూసుకొని మీరు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఓన్లీ ప్రొఫెషనల్‌గా జాబ్ చేసే వాళ్ళకి కాదు, స్టూడెంట్‌కి కొంచెం నాలెడ్జ్ పెంచుదామని నేను ఈ వీడియో క్లియర్‌గా చేస్తున్నాను. సో, చాలామంది ప్రొఫెషనల్ జాబ్ చేసుకుంటూ ట్యాక్స్ ఎక్కువున్నాయి, ఎక్స్‌పెన్సివ్ యూకే అని చెప్తారు గానీ, ఎందుకు ఎక్స్‌పెన్సివ్, ఎందుకు ట్యాక్స్ ఎక్కువుంటదో ఎవరు చెప్పరు. సో, నేను స్టూడెంట్‌గా జాబ్స్ ట్రయల్ చేసే వాళ్ళకి, ఫర్దర్‌గా మీకు జాబ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటదో
జస్ట్ చిన్న నాలెడ్జబుల్ వీడియో లాగా చేద్దామని అనుకున్నాను. సో ఆ ట్యాక్స్ దేనికి కట్ చేస్తారు మీకు? సో ఇన్కమ్ ట్యాక్స్ ఉంటది ఇక్కడ. నేషనల్ ఇన్సూరెన్స్ అని ట్యాక్స్ ఉంటది. సో 2 ట్యాక్స్ మీరు పే చేయాలి ఇక్కడ. సో మీరు 35,000 బేసిక్ పే రేట్‌లో ఉన్నారనుకోండి. ఆ 35,000లో 12,570 మైనస్ చేసుకున్న తర్వాత ఆ రెస్ట్ ఆఫ్ ద అమౌంట్‌కి మీకు 20% స్లాబ్ కిందకొస్తారు మీరు. సో ఆ 20%లో మీరు దేనికి ట్యాక్స్ కడుతున్నారో మీకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మీరు ఎవ్రీ మంత్ పే స్లిప్ చెక్ చేసుకుంటారు కాబట్టి మీకు ఎంత డిడక్షన్ అయితదో మీకు క్లియర్‌గా తెలిసిపోతది. సో ఆ 20% స్లాబ్‌లో ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, ఎన్ఐ ట్యాక్స్ ఒకటుంటది. స్టూడెంట్‌గా వచ్చిన వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు ఇక్కడ. ఎందుకంటే నేను ఆల్రెడీ వీసాకి ఏహెచ్ఎస్ ఫీ పే చేస్తున్నాను గదా! మళ్ళీ ఎందుకు నేను జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఎన్ఐ పే చేయాలంటే అది మీకు డిఫరెంట్. ఎన్ ఐహెచ్ఎస్ ఫీజ్ వీసాలో పే చేసేది ఏంటిదంటే మీరు ఓన్లీ జస్ట్ యాక్సెస్ తీసుకోవడానికి ఇక్కడ హెల్త్ కేర్‌కి యాక్సెస్ తీసుకోవడానికి జస్ట్ గేట్‌వే లాగా. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. ప్లస్ ఎన్ఐ ట్యాక్స్ కడుతున్నారు గదా! సో అవి కట్టినవి గవర్నమెంట్ ఎలా చేస్తదో మీకు క్లియర్‌గా చూపిస్తాను. సో మీరేదైతే నేను ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నాను 23 నుంచి 24 వరకి. సో ఇక్కడ ట్యాక్స్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ 6 నుంచి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 5 వరకి ట్యాక్స్ కాలిక్యులేట్ అయితది. ట్యాక్స్ ఇయర్ అన్నట్టు. సో మీరిక్కడ చూస్తే ఎగ్జాంపుల్‌గా సో ఏదైతే ట్యాక్స్ కడతారో మీరు ఆ ట్యాక్స్ అంతా దేనికి గవర్నమెంట్ యూజ్ చేస్తుందో మీరిక్కడ క్లియర్‌గా చూడొచ్చు. సో మనకు ఓన్లీ కావాల్సినవి వెల్ఫేర్, హెల్త్, స్టేట్ పెన్షన్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్ట్. ఎందుకంటే దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ ఇన్ యూకే. ఎందుకంటే ఇక్కడ చాలామందికి ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత స్టేట్ పెన్షన్ అని అలాంటి వాళ్ళకి మనం కట్టే ట్యాక్స్ నుంచి వాళ్ళకి కూడా వెళ్తది. ఇక్కడ మీరు కంప్లీట్‌గా చూసుకోవచ్చు పర్సెంటేజ్ ఆఫ్ ట్యాక్స్. సో మీ వెల్ఫేర్‌గా 21.6% ఉంది. సో హెల్త్ వచ్చేసి 20.2% ఉంది. స్టేట్ పెన్షన్ వచ్చేసి 11.4. ఎడ్యుకేషన్‌లో చూడండి మళ్ళీ 10.2%. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ పిల్లలకి చిల్డ్రన్స్‌కి ఫ్రీ కాబట్టి సో మీరు కట్టే ట్యాక్స్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి ఎంత కడుతున్నారో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 10.2% కడుతున్నారు. సో ట్రాన్స్‌పోర్ట్ వచ్చేసి 4.2 చాలా లో. ఎందుకంటే చాలా చాలా లో. అందుకే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇక్కడ ఎక్స్‌పెన్సివ్ అన్నట్టు. సో ఎందుకంటే మీకు ఓల్డ్ ఏజ్ వాళ్ళకే ఇక్కడ ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ ఉంటది. సో మిగతా వాళ్ళకి మీరు పాకెట్ నుంచి పే చేసుకోవాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మీకు ఓన్లీ 4.2% అది కూడా మైనర్ స్టూడెంట్స్‌కి 21 ఇయర్స్ బిలో వాళ్ళకి ఫ్రీ బసెస్ ఉంటాయి. ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా ఫ్రీ బసెస్ ఉంటాయి. సో మిడిల్ ఏజ్ వాళ్ళు లైక్ 26-35 నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్స్‌పెన్సివ్ అన్నట్టు. సో ఇవన్నీ డీటెయిల్డ్‌గా మీకు స్టూడెంట్‌లో ఉన్నప్పుడు మీరు జాబ్ ట్రై చేద్దాం అనుకుంటారు కదా! జాబ్ ట్రై చేసి సీవీ మంచిగా చేసేసుకొని జాబ్ ఇంటర్వ్యూస్ ఇచ్చి జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు ట్యాక్స్ అనేది ఇలా కాలిక్యులేట్ అవుతది. సో మీరు నాలెడ్జ్ తెచ్చుకోండి. సో నేను జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత నేను ఎలా ఫైనాన్షియల్‌గా డెవలప్ చేసుకోవాలి. నాది తర్వాత ఫ్యూచర్ బాగుండాలంటే ఎలా చేసుకోవాలో మీరు డిసైడ్ చేసుకోవాలి. యావరేజ్ బేసిక్ పే యూకేలో 35,000 26,000 to 36,000 పౌండ్స్ వరకు ఉంది. ఈ రేంజ్‌లో ప్లస్ ఈ ఏజ్ వాళ్ళకి కూడా 26 నుంచి 35 ఇయర్స్ వరకి ఈ రేంజ్‌లో ఉంది సాలరీ యూకేలో. సో హయ్యర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం డిఫరెంట్ సాలరీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే నేను ఓన్లీ స్పెసిఫిక్‌గా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చెప్తున్నాను కాబట్టి నేను ఈ రేంజ్ వరకు చెప్తున్నాను. హెచ్ఎంఆర్‌సి యాప్ అని ఒకటి ఉంటది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు కంప్లీట్‌గా డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అయ్యి ఉంటాయి. మీరు చూసుకోవచ్చు అన్నట్టు. మిగతా అమౌంట్‌ని మీరు ఎందుకు డిఫికల్ట్‌గా అనుకుంటారు. ఎగ్జాంపుల్‌గా తీసుకుందామంటే ఇక్కడ మేజర్‌గా హౌస్ రెంట్ వచ్చేసి వెరీ ఎక్స్‌పెన్సివ్ ఇక్కడ. సో నేనుండే ఏరియాలో 650-850 సింగిల్ బెడ్‌రూమ్ ఉంది. సో డబుల్ బెడ్‌రూమ్ వచ్చేసి మీకు 900, 1000, 1200 ఆ రేంజ్‌లో ఉంటది. సో మీరుండే ఏరియాని బట్టి మీరు ఏ రేంజ్‌లో ఫ్లాట్‌లో ఉండాలి, ఇండివిడ్యువల్‌గా ఉండాలా, షేర్డ్‌గా ఉండాలా, ఎందుకంటే మీరు ఫైనాన్షియల్‌గా చేసుకోవడానికి. సో మేజర్ ఎక్స్‌పెన్సివ్ వచ్చేసి ఇక్కడ మీరెక్కువ అమౌంట్ పే చేసేది హౌస్ రెంట్‌కన్నట్టు. సో హౌస్ రెంట్, గ్యాస్ ఆబ్వియస్‌గా గ్యాస్, ఎలక్ట్రిసిటీ మళ్ళీ కౌన్సిల్ ట్యాక్స్ వచ్చేసి ఇక్కడ కౌన్సిల్ ట్యాక్స్ కూడా సేమ్ బ్యాండ్స్ ఉండే అన్నట్టు. బ్యాండ్ ఏ నుంచి ఈఎఫ్ వరకి. సో బ్యాండ్ ఏ అంటే కొంచెం
డీసెంట్ ఏరియా లాగా. కౌన్సిల్ ట్యాక్స్ తక్కువుంటది. సో, ఈ అండ్ ఎఫ్ అంటే హై పాష్ ఏరియా లాగా. సో, ఇండియాలో లగ్జరీ లైఫ్ ఉండే వాళ్ళలాగా అన్నట్టు. సో, అలాంటి కౌన్సిల్ ట్యాక్స్ ప్లస్ మళ్ళీ మీరు వైఫై, గ్రోసరీస్, కారుంటే కారు పెట్రోల్ ఇవన్నీ కాలిక్యులేట్ చేసుకుంటే మీకు వచ్చే సాలరీలో దేనికి ఎక్స్‌పెన్సివ్ అవుతుంది మీకు, అది మీరు ఆలోచించుకొని దేంట్లో నేను డిడక్షన్ చేసుకోవాలి. సో, ఇది మీరు ఫైనాన్షియల్‌గా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనంటే, అది ఓన్లీ డిపెండ్ ఆన్ యూ అన్నట్టు. ఎందుకంటే మీరే ఫైనాన్షియల్‌గా మీరు ప్లాన్ చేసుకోవాలి. బ్యాచిలర్‌గా వచ్చారు, జాబ్ కొట్టారు. సో, స్టూడెంట్‌గా వచ్చారు, ఇంటర్వ్యూస్ ఇచ్చారు, జాబ్ కొట్టారు. జాబ్ కొట్టిన తర్వాత సాలరీ వస్తుంది. సాలరీలో టాక్స్ డిడక్షన్ అవుతుంది. టాక్స్ డిడక్షన్ అయిన తర్వాత నాకు పాకెట్‌లోకి 100%లో ఒక 60% వస్తుందనుకోండి. ఆ 60%లో నేనెలా కాలిక్యులేట్ జేసుకోవాలో మీరు ఫైనాన్షియల్‌గా మీరు స్టెప్ బై స్టెప్ అన్నీ క్లియర్‌గా రాసేసుకొని, దాంట్లో ఏది మైనస్ చేస్తే నేను గెట్ డౌన్ అవుతాననేది మీరు కాలిక్యులేట్ చేసుకొని సేవ్ జేసుకోవాలి అంతే యూకేలో. ఫైనల్‌గా యూకేకి వచ్చిన తర్వాత జాబ్ చేసే వాళ్ళకి ఇది వర్తా? కాదా? అనంటే నేనైతే ఇది రియల్‌గా వర్త్ అనే అంటాను. ఎందుకంటే బ్యాచిలర్‌గా వచ్చే వాళ్ళకి యూజ్‌ఫుల్ అన్నట్టు. ఇది రియల్‌గా వర్త్. సో, ఫ్యామిలీ వచ్చే వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ అన్నట్టు. ఈ సాలరీ రేంజ్‌లో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీతో వచ్చి సింగిల్ పర్సన్ ఫ్యామిలీలో జాబ్ చేస్తున్నారంటే అది కొంచెం డిఫికల్ట్. ఓవరాల్‌గా మీకు ఒక ఐడియా వచ్చిందనే అనుకుంటున్నాను. సో, స్టూడెంట్‌గా జాబ్స్‌కి ట్రై చేసే వాళ్ళకి మీకు యావరేజ్ పే సో, 35,000 పౌండ్స్ అని చెప్పాను గదా! సో, అది మీరు టాక్స్ తీసేసిన తర్వాత యావరేజ్‌గా చూసుకుంటే మీకు ఎవ్రీ అవర్లీ పే కాలిక్యులేట్ చేసుకుంటే మీకు 13-16 పౌండ్స్ మధ్యలో ఉంటది. సో, ఇక్కడ ఆల్మోస్ట్ పార్ట్ టైమ్ చేసే వాళ్ళకి కూడా బేసిక్ పే 11.5, 11.8 మధ్యలో ఉందని అనుకుంటున్నాను. సో, సో, మీరు దానికి ప్రొఫెషనల్ జాబ్ అన్నట్టు. సో, చేస్తే మీకు 13-16 రేంజ్‌లో ఉంటది. సో, మీకు ప్రొఫెషనల్ జాబ్ చేసిన సాటిస్ఫాక్షను ఉంటది. ప్లస్ మీకు కొంచెం బెనిఫిట్స్ గూడా ఉంటాయన్నట్టు. కంపెనీ నుంచి బెనిఫిట్స్ ఉంటాయి. ప్లస్ అలాంటివి చాలా ఉంటాయి. సో, స్టూడెంట్స్ ఎవరైతే యూకేకి వచ్చారో, సో, నా వీడియో జూడండి నా జర్నీ గురించి. సో, ఆ జర్నీ జూసిన తర్వాత మీకెలాంటి డౌట్స్ ఉన్నా, సీవీ గురించి డౌట్స్ ఉన్నా, జాబ్ ఎలా ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఎలాంటి జాబ్స్ ఉన్నా నాకు కింద కామెంట్‌లో మెన్షన్ జేయండి. నేను దాని గురించి క్లియర్‌గా వీడియో జేసి పెడతాను. యూకేకొచ్చిన వాళ్ళకి ఈ సాలరీ వస్తుంది గానీ, సాలరీ ఎలా డిడక్ట్ అవుతుంది, ఎలా మేనేజ్ చేసుకోవాలో, ఇలాంటి వీడియోస్ మీకేమైనా కావాలి అంటే నేను దీన్ని సెపరేట్‌గా చేసి పెడతాను. సో, ఈ వీడియో మీకు ఓకే. నాకు ప్రాపర్‌గా అర్థమైపోయింది. జాబొచ్చిన తర్వాత నా సాలరీ టాక్స్ రూపంలో ఎక్కడికెళ్తుంది. సో, మిగతా అమౌంట్‌ని నేను ఎలా సేవ్ జేసుకోవాలని మీకొక కాన్ఫిడెన్స్‌గా నచ్చింది అయితే, ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్స్ చేయండి. మీకెలాంటి వీడియోస్ కావాలో ఫ్యూచర్‌లో. సో, నేనైతే కంప్లీట్‌గా సపోర్ట్ జేయడానికే ఉంటాను. సో, స్టూడెంట్స్ యూకేలో ఉన్న వాళ్ళకి కొత్తగా 26లో వచ్చే వాళ్ళకి గూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి. కామెంట్స్‌లో చేయండి. మీకు ఏది కావాలంటే అది వీడియో చేస్తాను దాని గురించి స్పెసిఫిక్‌గా. సో, మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉందంటే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సో, ఇది ఫైనల్‌గా టాక్స్ గురించి ఒకటి తెలుసుకున్నాము.